టుడే చికెన్ తయారీ విధానం. టుడే చికెన్ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఆనియన్స్ అలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా 3-4 మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, గ్రీన్ మిర్చి. అలా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా ఉల్లిపాయలు ఎగుతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నాం ముందుగానే. 2 తెల్లగడ్డలు తీసుకోవాలి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో తెల్లగడ్డలు యాడ్ చేసుకొని రైస్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి బాగా. 1 టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, దాన్ని బాగా మిక్స్ చేయాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చూడండి, అలా బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలి, హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. దాన్ని బాగా మిక్స్ చేయాలి. 1 స్పూన్ కారం కూడా యాడ్ చేద్దాం. 1 స్పూన్ వచ్చేసి మరాఠీ మసాలా. బాగా మిక్స్ చేయాలి దాన్ని కూడా. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసేద్దాం. చూడండి, చికెన్ బాగా మిక్స్ అయిపోతుంది. మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేస్తుంది. 2 చిన్న టమాటాలు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేయాలి. వేసిన టమాటాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, టమాటాలు బాగా గుజ్జు అవుతుంది. చూడండి, చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసేస్తున్నాం. మీకు ఎంత గ్రేవీని బట్టి అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేద్దాం. లాస్ట్ ఐటెం కొత్తిమీర. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చికెన్ కర్రీ తయారైపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం చికెన్ కర్రీని.
వావ్. చూడండి చికెన్ తయారైపోయింది. వెళ్ళిపోదాం హాల్లోకి.